ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే చూడండి కలాకాండ్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు మస్తు వచ్చింది. చూడండి లోపల కూడా మనకు జ్యూసీగా సూపర్ ఉంది అసలు. ఓకేనా, ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే. లీటర్ పాలు మనకు ఆఫ్ అయ్యేంత వరకు ఇవి బాగా మరగాలి. ఓకేనా, ఆఫ్ కావాలి పాలు అనేది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పాలు సగం అయినాక నేనైతే ఒక చెక్క నిమ్మరసం వండుకున్నాను, అది వీడియో తీయలేదు. చూడండి పాలు అయితే విరిగిపోయినాయి. ఇదంతా ఇప్పుడు మనకు దగ్గర రావాలి. ఓకేనా, అలాగే ఒక ప్లేట్కి అయితే నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలు ఇదంతా మనకు దగ్గర అయ్యేంత వరకు మనం స్లోగా మంట పెట్టి కలుపుకుంటూ ఉడికిద్దాం. చూడండి ఇలా దగ్గరకు వచ్చినాక దీంట్లో అయితే ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. చూడండి నేనైతే లీటర్ పాలు కదా, ఒక టీ గ్లాస్ షుగర్ వేసిన, బాగా కలుపుకున్నాను. దీంట్లో ఇదంతా దగ్గరికి రావాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇదంతా మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. లీటర్ పాలు ఇవి ప్యాకెట్ పాలు కాదండి, మన బర్రెల పాలే అనమాట. ప్యాకెట్ పాలు అయితే కాదు. ఓకేనా, అందుకే నాకు ఇది కోవా అనేది ఎక్కువ వచ్చింది, మన బర్రె పాలు కాబట్టి. ప్యాకెట్ పాలు అయితే ఇంత రాదు లీటర్కి. ఓకేనా, నేను బర్రె పాలతోనే ట్రై చేస్తున్నా. ఈ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యి అండి, నెయ్యి వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. నెయ్యి వేసి ఇది కాస్త దగ్గర పడేంత వరకు మనం ఉంచితే సరిపోతుంది. ఇంకా నేను ఫస్ట్ నెయ్యి ఒక ప్లేట్కి రాసానండి. ప్లేట్కి అయితే బాగోదని మళ్ళీ ఇలా బౌల్ లెక్క ఉన్నదానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకేనా, ఇంకా కాస్త దగ్గరికి రావాలి ఇది. అయితే ఇప్పుడు ఈ పాలకోవా ఎందుకు చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ లీటర్ పాలు తెచ్చిన. నేను ఎప్పుడు తెచ్చినా, నిన్న ఈవినింగ్ పాలు తెచ్చినట. స్కూల్ దగ్గర, మా పిల్లల స్కూల్ దగ్గర ఉందన్నమాట డైరీ ఫాము. అయితే అక్కడ పాలు నేను తెచ్చిన. మళ్ళీ మార్నింగ్ స్కూల్ కాడికి మా ఆయన తోలనికి పోయిన పిల్లల్ని, అప్పుడు పాలు లేవేమో అనుకొని మళ్ళీ ఆయన లీటర్ తెచ్చిన అనమాట. ఎందుకు లే, ఫ్రెష్గా దొరుకుతాయి కదా, 2 లీటర్స్ 3 డేస్ 2 డేస్ అయినా ఎక్కువనే అవుతాయి కదా, ఎందుకు అట్లా తాగడం, మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కదా పాలు ఈడ. సరే కలాకాండ్ చేసి చూద్దాం అనేసి లీటర్ పాలతోని కలాకాండ్ చేస్తున్నాను అనమాట నేను. అది మ్యాటర్. లేకుంటే సడన్గా కలాకాండ్ చేయకపోదును, పాలు ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి నేను చేస్తున్నాను. అదే పాలతోని తీసిన నెయ్యి ఇది, పాలు బాగుంటాయి అన్నమాట అక్కడ నెయ్యిది. ఓకేనా, చూడండి ఇంకా దగ్గర కొంచెం రానిద్దాం. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకు ఇది పాలకోవా అయితే రెడీ పాలకోవా కాదు, కలాకాండ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో, ఈజీ ప్రాసెస్. అయితే నేను ఇంతకుముందుకు పాలకోవా చేసిన, కానీ ప్యాకెట్ పాలతో చేసిన. ఇలా బఫేలో అంటే ఈ పాలు మనం బర్రె పాలతో కాకుండా ప్యాకెట్ పాలతో చేసిన, కానీ ఇది బర్రె పాలతో అనమాట. ఓకేనా, ఇదైతే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకు. ప్యాకెట్ పాల కన్నా బర్రె పాలు తెచ్చి చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అందుకని ఇలా చేస్తున్నాను అనమాట నేను. లీటర్ పాలకి మనకు బయట కొనుక్కుంటే ఖచ్చితంగా ఇది పావు కిలో కోవా ఉంటుందండి, పావు కిలో కంపల్సరీ. ఓకేనా, కష్టపడి ఇంట్లో చేసుకుంటే ఇష్టంగా తినవచ్చు. మీరేమంటారు? చూడండి ఇంకా కాస్త దగ్గరికి రానిద్దాం. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు ఇది మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేద్దాం. దీంట్లో వేసుకొని ఇదంతా ఇట్లా సమానంగా మనం అనుకున్న స్పూన్తో ఇలా అంతా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది చల్లారినాక మనం పీసెస్ లాగా కట్ చేసుకొని తినేయచ్చు. ఇది చల్లారిద్దాం. చూడండి 1 అవర్ తర్వాత ఇది గట్టిగా అయ్యింది మనకు. ఓకేనా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
అయితే ఎడ్జులు ఇలా అనుకుందాం ఒకసారి చుట్టూ, తర్వాత తీసుకుందాం. వచ్చేసింది ఈజీగా. కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. మనకు నచ్చిన షేపు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, సూపర్ వచ్చిందండి. చూడండి, కలాకండ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు బాగుంటుంది, బయట కొనుక్కోకుండా. సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.